ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో లక్షల రూపాయలు విలువ చేసే మందులు ఎలుకలు పాలవుతున్నాయి. సెంట్రల్ డ్రగ్ స్టోర్లో స్థలం సరిపోకపోవడంతో రిమ్స్ ఆడిటోరియంలో మందులు నిల్వ చేశారు. అయితే ఎలుకలు మందులను కొరికి పారేస్తున్నాయి. దీంతో ఆడిటోరియం డంపింగ్ యార్డ్ను తలపిస్తుంది. ఇక్కడి నుంచి మందులను ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు సరఫరా చేస్తారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్షల రూపాయలు విలువ చేసే మందులు ఎలుకల పాలవుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. మాంతయ్య, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొత్తానికి కలిపి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోనే సెంట్రల్ డ్రగ్ స్టోర్ ఉంది. ఇక్కడ నుంచే అన్ని ఆసుపత్రులకు కూడా మందులను సరఫరా చేస్తా ఉంటారు. అయితే ఈ సెంట్రల్ డ్రగ్ స్టోర్ కు ఉన్న భవనాల్లో స్థలం కొరత ఏర్పడడంతో మందులన్నింటినీ కూడా రిమ్స్ లోని ఆడిటోరియంలో పెట్టారు. ఆ ఆడిటోరియం కు సంబంధించి ఎలుకలు మొత్తం కూడా ఆ మందులను కొరికి పడేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ గత కొన్నాళ్ళ కూడా సాగుతోంది. అయితే సరైన ప్లేస్ లేదని చెప్పి ఇక్కడ పెట్టినా కూడా సరైన జాగ్రత్త తీసుకోకపోవడంతో మందులన్నీ కూడా పనికి రాకుండా మారుతా ఉన్నాయి. ప్రస్తుతానికైతే కొన్ని మందులు మొత్తం మనం చూస్తూ ఉండొచ్చు రిజల్ట్స్ లో అవన్నీ కూడా వాటికి సంబంధించిన సీల్స్ అన్ని ఓపెన్ చేసి ఎలుకలు చిందరవందర చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ వాస్తవానికి ఉమ్మడి జిల్లాలో ఎదిగిన తర్వాత ఎక్కడికక్కడ సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ ఏర్పాటు చేయాల్సి ఉన్నా ప్రభుత్వం అదృష్టంగా చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం స్థలం కొరత కారణం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని అధికారులు చెప్తా ఉన్నారు. ఆ మరికొద్ది రోజుల్లో మంచిర్యాలలో సెంట్రల్ డ్రగ్ స్టోర్ అందుబాటులోకి వస్తుంది. అప్పటి వరకు సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మందులను ఎలుకల బాధ నుంచి కాపాడేందుకు అధికారులు చర్యలు తీసుకుంటా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ మాంతయ్య. చేసుకోవడానికి